Hey, a manual to self. సో రైట్ ఒక ర్యాపిడ్ రివిజన్ చేద్దాం. సో ఎక్స్పీరియన్స్ ఆ మూమెంట్ లో ఒక ఎక్స్పీరియన్స్ అయిన ఎక్స్పీరియన్స్ అది ఎక్స్పీరియన్స్ యొక్క ఎఫెక్ట్ నుండి ఫ్రీ అయితే ఎప్పుడు కాదు. అవేర్నెస్ ఉంటేనేమో అది ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ అండ్ అప్రోచ్ ట్రూత్ అనే పిక్చర్ ఫామ్ అవుతుంది. అదే అవేర్నెస్ లో లేకపోతే సైకలాజికల్ రియాలిటీ యాజ్ ఏ ట్రూత్ అని కన్సిడర్ చేసి ఆ పిక్చర్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే నీకు ఏది ఫామ్ అయినా ఆ పిక్చర్ కరెక్ట్ లా ఉంటుంది. ఆ ఫామ్ అయిన పిక్చర్ ఏమవుతుంది, అసోసియేట్ అవుతుంది థాట్ తోను, టైమ్ అండ్ స్పేస్ తో అసోసియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దీనికి ఈ థాట్ ఈ పిక్చర్ అయితే ఫామ్ అయిందో అది షాకింగ్ చేయబడుతుంది. దేంటో అంటే ఎమోషనల్ ఇండెక్స్ లో. ఎమోషనల్ ఇండెక్స్ లైక్ డిస్లైక్ స్కేల్ అనమాట అది. నెక్స్ట్ ఇది కాకుండా ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ కూడా అక్కడ దానికి అట్రిబ్యూట్స్ కింద జాయిన్ అయి ఉంటాయి. సోషల్, కల్చరల్ ఫ్యాక్ట్స్ అవన్నీ. సో నెక్స్ట్ ఈ పిక్చర్ స్టోర్ అయిన థాట్ సేమ్ స్వేపు, ఎమోషనల్ ఇండెక్స్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కలిపి వీటి కాన్సిక్వెన్స్ కింద సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ ఫామ్ అవుతుంది. దానివల్ల నువ్వు ఎగో అంటావు దాని స్ట్రక్చర్ ని. అలాగే సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ ఫామ్ అవుతుంది. నీది నీతోనే ఉండాలి అనే ఒక జడత్వం, అది నువ్వు ఏది కోల్పోకూడదు అనుకునే జడత్వం. ఇది సోర్స్ ఆఫ్ బాండెడ్ కింద పనిచేస్తుంది. నెక్స్ట్ ఆ మూమెంట్ ఒక ఫలితంగా మూడు స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది, మూడు స్టేటస్. ఆ మూడు స్టేటస్ నీకు బ్రూడింగ్ కానీ డే డ్రీమింగ్ కానీ తీసుకెళ్తుంది. అంటే సోర్స్ కింద పనిచేస్తుంది అనమాట. పాత విషయాలు తవ్వి తెలుసుకోవడానికి, లేకపోతే ఇమాజిన్ చేయటానికి. సో రైట్, ఇక్కడ ఏదైతే ఎమోషనల్ ఇండెక్స్ అయిందో అది కాన్సిక్వెన్స్ కింద వస్తుంది. అట్రాక్షన్ అండ్ ఎవర్షన్ ఫ్యాక్టర్స్ వస్తాయి. పర్సనల్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ఇష్టాలు అనమాట, రాగద్వేషాలు. అలాగే కన్ఫర్మిటీ అనే ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే సమాజం నిన్ను ఎప్పుడు చేయాలనుకోవటం, సమాజం నువ్వు చేసిన పని యాక్సెప్ట్ చేయాలనుకోవటం, ఇది కన్ఫర్మిటీ. ఈ రెండింటి యొక్క స్పెక్ట్రమ్ లో ఒక కాంప్రమైజింగ్ ఫ్యాక్టర్ ఫామ్ అవుతుంది. అది ఒక సాఫ్ట్వేర్ కింద లోపల క్రియేట్ చేస్తుంది స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ని. ఈయన మీద బేస్ చేసుకొని నువ్వు ఒక యాక్షన్ జరుగుతుంది. యాక్షన్ అంటే అది ఆలోచించడం అవ్వచ్చు, లేదా మాట్లాడచ్చు, లేదా ఫిజికల్ యాక్షన్ ఉండొచ్చు. అయితే ఈ యాక్షన్ కంపల్సివ్ గా ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడైతే నువ్వు సైకలాజికల్ రియాలిటీ ట్రూత్ అనే కండిషన్ లో ఉన్నావు. కాన్షియస్ గా ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడైతే నువ్వు ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీతో ట్రూత్ అప్రోచ్ అవుతుంది నీ మైండ్ లో పిక్చర్ కింద స్టోర్ అయినప్పుడు. ఇదనమాట. నెక్స్ట్, ఇఫ్ ఆపర్చునిటీ టు రిపీట్ అరైజ్. సో అక్కడ మళ్ళా అలాంటి సిమిలర్ సిచ్యువేషన్, సేమ్ సిచ్యువేషన్, అలాగా ఐడెంటికల్ సిచ్యువేషన్ ఒకటి వచ్చింది అనుకుందాం. మళ్ళా నువ్వు అలాగే ఆలోచిస్తావా, అలాగే మాట్లాడతావా, అలాగే యాక్షన్ చేస్తావా అనేది మాట. ఈ ఆపర్చునిటీ వచ్చింది అనుకో, ఇక్కడ ఆపర్చునిటీ నువ్వు ఎస్ అని వినియోగించి అలాగే యాక్షన్ రిప్లై చేసావు నువ్వు. అప్పుడు ఏమవుతున్నాయి అంటే స్ట్రెంథన్ అవుతుంది. ఈ న్యూరోప్లాస్టిసిటీ పరంగా ఏ పాత అయితే ఉందో, ఆ యాక్షన్ అది స్ట్రెంథన్ అవుతుంది. అంటే యాక్చువల్గా రకరకాల యాక్షన్స్ ఛాన్సెస్ ఉంటాయి నిజానికి. ఇనిషియల్ స్టేజ్ లో రకరకాల యాక్షన్స్ ఉంటాయి. కంపల్సివ్ దగ్గర నుండి కాన్షియస్ యొక్క కంప్లీట్ స్పెక్ట్రమ్ లో ఒక ఎండ్ కంపల్సివ్ 100% అనుకుంటే, ఇంకో ఎండ్ 100% కాన్షియస్ అనుకుంటే, ఈ మధ్యలో ఈ స్పెక్ట్రమ్ లో ఎన్ నెంబర్ ఆఫ్ యాక్షన్స్ ఛాన్సెస్ ఉంటాయి. బట్ కానీ వాటిలో పర్టికులర్ అది రిపీట్ చేస్తున్న ఆపర్చునిటీ వచ్చినప్పుడు అది రిపీట్ చేస్తుంటే అది హ్యాబిట్ కింద ఫామ్ అవుతుంది. ఇక్కడ నేను టెండెన్సీ మాట, ఫస్ట్ టెండెన్సీ టు బిహేవ్ సిమిలర్లీ, టెండెన్సీ టు థింక్ సిమిలర్లీ, అలాగే ఆలోచించడం, అలాగే ప్రవర్తించడం, అలాగే మాట్లాడటం, అలాంటి ఎమోషనల్ స్టేట్ లోకి వెళ్ళడం, ఇదంతా హ్యాబిట్ ఫార్మేషన్ అవుతుంది అనమాట. సో హ్యాబిట్ ఫార్మేషన్ అవుతున్నది నువ్వు బ్రూడింగ్ చేస్తున్నప్పుడు, లేదా డే డ్రీమింగ్ చేస్తున్నప్పుడు, మూడు స్టేటస్ లో దాన్ని జస్టిఫై చేసుకుంటున్నావు అంటే, దాన్ని సమర్థించుకుంటున్నావు అంటే ఇప్పుడు ప్రాబబిలిటీ పెరుగుతుంది, ఇంక్లినేషన్ పెరిగిపోతుంది అదే జరగడానికి. సో ఈ ప్రాసెస్ లో రిపీట్ అవుతుంటుంది. ఈ ప్రాసెస్ లో ఇది క్రేవింగ్ క్రియేట్ చేస్తుంది, క్రేవింగ్. సో ఆ హ్యాబిట్ ఏముందంటే ఇంకా అలాగే చేయాలనుకుంటుంది, ఇంకా స్ట్రాంగ్ గా, ఇంకా ఏదో సంథింగ్ దానికి యాడ్ అవ్వాల్సి వస్తుంటుంది. సో ఈ క్రేవింగ్ ఏంటంటే నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అవుతుంది. ఫైనల్ గా ఫ్రస్ట్రేషన్ లో గడిపోతుంది. అదే ఆపర్చునిటీ వచ్చింది కానీ నువ్వు దాన్ని ఆ ఆ యాక్షన్ ని నువ్వు మళ్ళా చేయలేవు. ఆ యాక్షన్ ని నువ్వు చేయలేవు. యాక్షన్ చేయకుండా ఉండటానికి రెండు పాత్రలు ఉన్నాయి మన దగ్గర. యాక్షన్ రెజిమెంటల్ డిసిప్లైన్ అంటే మిలిటరీ డిసిప్లైన్ అనమాట. రెజిమెంటల్ డిసిప్లైన్ రెండు రకాలుగా రావచ్చు. నీ పైన వాళ్ళు, నీకంటే పెద్దవాళ్ళు, నీ వెల్ విషర్ వాళ్ళు, అయితే నీతో ఉన్న వాళ్ళు, నువ్వు ఎవరి దగ్గర అయితే ఉంటున్నావో, ఎవరి మీద ఆధారపడి బతుకుతున్నావో, ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే
వాళ్ళు ఫోర్స్ చేసి ఆ పని నీ చేత చేయకుండా, ఆ యాక్షన్ చేయకుండా చేయడం. రెజిమెంటల్ డిసిప్లిన్ ఇది. రెజిమెంటల్ సెల్ఫ్ డిసిప్లిన్ ఒకటి ఉంది. అదేమిటంటే నీకే నువ్వే మేనేజర్ అనమాట. నువ్వు ఇలా చేయాలి, ఇది మంచి, ఇది చేయకూడదు, ఇలా చెడు, ఇలా చేయకూడదని ఈ సొసైటీ లో అప్రూవల్ కోసమని, సొసైటీ కన్ఫర్మిటీ కోసమని, సొసైటీ నిన్ను యాక్సెప్ట్ చేయాలి కాబట్టి నిన్ను స్వీకరించాలి, నీ పనులని, నీ ఆలోచనలనే ఉద్దేశంతో నీకున్న రెజిమెంటల్ సెల్ఫ్ డిసిప్లిన్ అనమాట. బట్ ఈ 2 కేసుల్లోనూ నువ్వు దాంట్లో ఇండల్జ్ అయిపోయి హ్యాబిట్ ఫామ్ చేసుకొని క్రేవింగ్ అయినా ఇంకా మళ్ళీ 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 అలాగే చేయాలి, మళ్ళీ అదే చేయాలి, మళ్ళీ అదే చేయాలి. జనరల్‌గా మనకి చాలా హ్యాబిట్స్ అలాగే ఫామ్ అవుతుంటాయి. మళ్ళీ చేయాలి, మళ్ళీ చేయాలి. క్రైమింగ్ అలాగే ఉంటుంది. ఒకసారి అయిపోయింది కదా! తీరిపోయిందని ఉండదు. మళ్ళా కావాలనిపిస్తుంటుంది. జస్ట్ టైమ్ గ్యాప్ అంతే. ఒకటి గంట అవ్వంగానే మళ్ళీ చేయాలనిపించొచ్చు. ఒకటి 5 రోజులు అయిన తర్వాత మళ్ళీ చేయాలనిపించొచ్చు. ఒకటి అరగంటలోనే మళ్ళీ చేయాలనిపించొచ్చు. సో, క్రేవింగ్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది దాంతోనే. సో, ఈ ఈ రెజిమెంటల్ డిసిప్లిన్ అయినా లేదా ఈ క్రేవింగ్‌లో ఇన్వాల్వ్ అయినా, లూప్‌లో ఇన్వాల్వ్ అయినా నీకు ఫ్రస్ట్రేషనే ఎండ్ అవుతుంది. చివరికి ఫ్రస్ట్రేషన్‌తోనే ఎండ్ అవుతుంది. ఎందుకంటే క్రేవింగ్‌కి ఎండ్ ఉండదనమాట. నువ్వు ఒక యాక్షన్ చేసావు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో తాగుదాం అనుకున్నావు. ఆల్కహాల్ తాగావు. మళ్ళా తాగుదాం అనిపించింది. మళ్ళా తాగావు. మళ్ళా తాగుదాం అనిపించింది. మళ్ళీ తాగావు. మళ్ళా తాగుదాం అనిపించింది. మళ్ళా తాగింది. క్రేవింగ్ ఎలా ఎలా తెలుస్తుందంటే ఫస్ట్ నీకు ఏదైతే స్టేట్ ఆఫ్ మైండ్ పొందావో ఆ జాయ్‌ఫుల్ మైండ్ అది ఇంటెన్సిటీ పెరగటం కోసమని నువ్వు మళ్ళా క్వాంటిటీ పెంచాల్సొస్తుంది. ఫస్ట్ ఒక పెగ్ తాగితే 2 పెగ్గులు తాగాలి. తర్వాత 4 పెగ్గులు తాగాలి. సీసా మొత్తం తాగాలి. 2 సీసాలు తాగాలి. కాన్సంట్రేషన్ ఆల్కహాల్ ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నది తాగాలి. బీరల్లా విస్కీకెళ్ళిపోతుంది. రమ్ముకెళ్తుంది. జస్ట్ లైక్ దట్ ఇలా ఉంటదన్నమాట. క్రేవింగ్ అలా ఉంటుంది. అలాగే ప్రతి యాస్పెక్ట్ లోనూ క్రేవింగ్ ఏంటంటే రిపీట్ చేస్తున్నప్పుడల్లా దాని ఇంటెన్సిటీ పెరుగుతుంటుంది. కానీ రెండోసారి మన క్రేవింగ్ పెరిగినప్పుడు ఏంటి ఆ ఇంటెన్సిటీ రావడానికి నువ్వు ఎక్కువ మాగ్నిట్యూడో ఏదో సంథింగో మారాల్సొస్తుంది. సో, దానికి లిమిటేషన్ ఉంటుంది. బయోలాజికల్‌గా నీకు లిమిటేషన్ ఉంటుంది. దాని కాన్సిక్వెన్స్‌గా నీ హెల్త్ పాడవచ్చు. లేదా దాని కాన్సిక్వెన్స్‌గా నీ సైకలాజికల్‌గా ఇది స్ట్రెస్ మారొచ్చు. నీ యొక్క ఎన్విరాన్మెంట్ మారొచ్చు. నీకు సఫరింగ్ రావచ్చు. మొత్తం మీద చివరికి ఫ్రస్ట్రేషన్‌లోనే వస్తుంది. ఎలాంటి కండిషన్ ఉంటుందంటే నువ్వు చేయకూడదనుకుంటావు. కానీ చేయకుండా ఆపలేవు. చేద్దాం అనుకుంటావు. కానీ ఆ పని చేయలేవు. ఇది స్టేట్ ఆఫ్ అఫైర్ అవుతుందనమాట. ఇది పెద్ద విషయం అని, చిన్న విషయం అని. ఈవెన్ ఆలోచన పొజిషన్ అదే. నువ్వు ఆలోచించకూడదనుకుంటావు. కానీ ఆలోచిస్తుంటావు. మళ్ళా దాని గురించి ఆలోచించాలనుకుంటావు. దాని గురించి ఆలోచించకుండా మిగతావన్నీ ఆలోచిస్తావు. సో, ఎక్స్‌ట్రీమ్ హ్యాబిట్స్ ఏదో బ్యాడ్ హ్యాబిట్స్ అని లేబుల్ చేసిన సొసైటీ లేబుల్ చేసినవి అనక్కల్లా. ఎవ్రి యాక్షన్ అది థాట్ అవ్వని, వర్డ్స్ అవ్వని, లేదా ప్రవర్తన అవ్వని, ఇదే లూప్‌లోనే ఉండిపోతుంది. సో, రెజిమెంటల్ డిసిప్లిన్ అది ఎక్స్‌టర్నల్‌గా వచ్చినా, ఇంటర్నల్‌గా వచ్చినా లేదా దాంట్లో రిపీటెడ్‌గా ఇన్వాల్వ్ అయ్యి క్రేవింగ్ స్టేట్‌లోకొచ్చినా, హాబిట్ ఫార్మ్ అయ్యి క్రేవింగ్‌లోకొచ్చినా అల్టిమేట్‌గా నువ్వు రీచ్ అయ్యేదేమిటి? ఫ్రస్ట్రేషనే. మొమెంటరీ ఎంజాయ్‌మెంట్ రావచ్చు. మొమెంటరీ ఎక్సైట్‌మెంట్ రావచ్చు. మొమెంటరీ ఒక హ్యాపీనెస్ ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే మైండ్‌లో ఈ రిసీవింగ్ సెంటర్స్ చాలా ఉంటాయి. ఈ డోపమైన్ మాలిక్యూల్‌కి. డోపమైన్ అనేది ఒక మాలిక్యూల్ అన్నమాట. హ్యాపీ మాలిక్యూల్ అంటుంటారు. ఈ న్యూరో రిసెప్టర్‌కి డోపమైన్ మాలిక్యూల్ అటాచ్ అవ్వంగానే యూ ఫీల్ వెరీ రిలాక్స్డ్ అన్నమాట. బట్ అవి ఎక్కువ సెంటర్స్‌లో ఎక్కువ డోపమైన్ రిలీజ్ అవ్వాలి. ఎక్కువ సెంటర్‌లు బ్లాక్ చేయాలి. నీకు ఎక్కువ ఎంజాయ్‌మెంట్ ఫీల్ అవ్వాలి. దానికి లిమిటేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ సెన్సిటివిటీ కూడా పోతుందన్నమాట. అంటే అన్ని సార్లు జాయిన్ అవుతుంది. జాయిన్ అయ్యి అస్తమానం జాయిన్ అయ్యి మళ్ళా ఆ విషయంలో హ్యాపీ ఫీల్ కాదు. ఇప్పుడు తినగ మేము తీయగుండా ఉంటారే. అలాగే స్వీట్ తిన్నా, రెండో స్వీట్ తిన్నాం. ఫస్ట్ స్వీట్ తిన్నంత ఎక్స్‌పీరియన్స్‌గా రెండో స్వీట్ తినలేవు. రెండో స్వీట్ తిన్నంత ఎక్స్‌పీరియన్షియల్‌గా మూడో స్వీట్ తినలేవు. సో, ఇదనమాట అక్కడ తగ్గటం. కానీ తి తినాలి అనేది మటుకు తగ్గదు. ఇది క్రేవింగ్ అనమాట. సో, ఇంకేదో వెరైటీ కావాలి, ఇంకేదో వెరైటీ కావాలి. సో, ఎస్పెషల్లీ ఈ సెన్సిబిలిటీ ఫ్యాక్టర్స్ అన్నిట్లోనూ కనబడుతూ ఉంటుందిది. ఇది కాకుండా థర్డ్ పద్ధతుంది. అదేంటంటే ఎడ్యుకేషన్ బై కరెక్టివ్ మెథడ్స్. సో, ఏంటంటే రెజిమెంటల్ డిసిప్లిన్ కాదు. ఒక అండర్‌స్టాండింగ్‌లోంచి బయటపడ్డ ఒక అవగాహనలోంచి వచ్చిన యాక్షన్. అందుకని అండర్‌స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. అండర్‌స్టాండింగ్ అనేదే చాలా ఇంపార్టెంట్. అండర్‌స్టాండింగ్ కాకుండా ఈ కన్ఫర్మిటీ కోసమో, లేకపోతే నీ పర్సనల్ అట్రాక్షన్, ఎవర్షన్ కోసమో, నీ కాంప్రమైజింగ్ ఫ్యాక్టర్ మీద ఆధారపడి, నీ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ మీద ఆధారపడి నువ్వు ఒక యాక్షన్‌లో ఇన్వాల్వ్ అయితే అది ఎప్పుడు ఫ్రస్ట్రేషనే.
నువ్వు బలవంతంగా ఆపినా ఫ్రస్ట్రేషనే. దాంతో ఇన్వాల్వ్ అయ్యి ఇండల్జ్ అయిపోయినా ఫ్రస్ట్రేషనే. సో, ఈ రీ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రీ ఎడ్యుకేషన్ హౌ టు డూ ఇదే చాలా ఇంపార్టెంట్. మనకిక్కడ ఆతృతగా ఉంటుంది. ఎందుకంటే పలానది చెడు అని తెలియగానే వెంటనే నిర్ణయం తీసుకుందాం ట్రై చేస్తాం. పలానది మంచి అనంగానే వెంటనే నిర్ణయం తీసుకోవడం ట్రై చేస్తుంటాం. ఈ 2 రాంగ్‌లే. సో, ఈ రీ ఎడ్యుకేషన్ బై కరెక్ట్ మెథడ్స్.